హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం గత క్లాస్లో షిఫ్ట్ టు 9th జూన్ 2025 షిఫ్ట్ సంబంధించిన హిస్టరీ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ చూసుకున్నామండి. ఈరోజు షిఫ్ట్ 3ది చూసుకుందామండి. షిఫ్ట్ 3ది చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ద బుక్ గీతా రహస్య, ఏ ఫిలాసఫికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ భగవద్గీత వాజ్ రిటెన్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లీడర్స్ అని చెప్పి ఇచ్చారు. అంటే గీతా రహస్య అనే పుస్తకం ఎవరు రచించారు క్రింది వారిలో అని చెప్పి దీని అర్థం. ఓకేనా? ఎవరిచ్చారు? ఆప్షన్స్ ఏమిచ్చాడు? అరబిందో ఘోష్, బాలగంగాధర్ తిలక్, మహాత్మా గాంధీ, గోపాలకృష్ణ గోఖలే. ఇలా వీళ్ళు నలుగురు పేర్లు ఇచ్చాడు. వీళ్ళు రచించిన బుక్స్ ఏవైనా తెలుసుకుంటే దాన్ని బట్టి మనం ఎవరు ఈ గీతా రహస్య రచించారు అనేది క్లియర్గా చెప్పవచ్చు. ఆన్సర్ మీకు తెలుసు, బట్ నేను చెప్పాలి కాబట్టి క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చెప్తున్నాను. ఓకేనండి. ఫస్ట్ అరబిందో ఘోష్ చూద్దాం. అరబిందో ఘోష్ గారిది మనకి న్యూ ల్యాంప్స్ ఫర్ ద ఓల్డ్ అని చెప్పి ఒక బుక్ ఉందండి. ఏంటది? అరబిందో ఘోష్ గారిది న్యూ ల్యాంప్స్ ఫర్ ద ఓల్డ్, అరబిందో ఘోష్ది బుక్ అన్నమాట. అలాగే భవానీ మందిర్, ఏంటండి? భవానీ మందిర్. అలానే ద లైఫ్ డివైన్. ఈ మూడు పుస్తకాలు అరబిందో ఘోష్. ఓకేనండి. ఇంకా మనకి ఇంకొకరి గురించి ఇచ్చారండి. మనకి ఇంకా ముగ్గురు గురించి ఇచ్చారు. మహాత్మా గాంధీది కూడా ఉందండి. గాంధీ గారిది అండి ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్. అలాగే హిందూ స్వరాజ్. ఇది ఎవరిది? గాంధీ గారిది. మనకు ఆప్షన్స్లో ఇచ్చింది గాంధీ గారిది. ఇంకొకరిది ఎవరిది అని అంటే గోపాలకృష్ణ గోఖలేది. ఆయన ఏం రచించారు అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఏంటండి? ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఇది ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. ఓకేనా? ఇంకో ఆయన ఉన్నారండి మనకి బాలగంగాధర్ తిలక్ గురించి కూడా ఇచ్చారు ఆ ఆప్షన్స్లో. తిలక్ ఆయన ఏం రచించారు మనకి? గీతా రహస్య లేదా భగవత్ రహస్య ఎలా అంటారండి? గీతా రహస్య. అలాగే ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ద వేదాస్. ఏంటండి? ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్. ఇలా ఈ రెండు బుక్స్ ఆయన రచించారు. ఇప్పుడు మనకేమిచ్చాడు? గీతా రహస్య ఎవరు రచించారు అని చెప్పారు. ఎవరండి? ఆన్సర్ తిలక్. వీళ్ళు ముగ్గురు కాదు, ఎందుకంటే వీళ్ళు ముగ్గురువి ఈ పుస్తకాలు అనమాట. న్యూ ల్యాంప్స్ ఆఫ్ ఇండియా, భవానీ మందిర్, లైఫ్ డివైన్, స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్, హిందూ స్వరాజ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఓకేనండి. మనకు ఆప్షన్ ఏంటి? అది ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. హూ ఈజ్ మోస్ట్ కామన్లీ అసోసియేటెడ్ విత్ ద సేఫ్టీ వాల్ థియరీ రిగార్డింగ్ ది ఫార్మేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఎవరు సేఫ్టీ వాల్ థియరీకి దానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫార్మేషన్ అవ్వడానికి ఒక థియరీ ఉంది. ఆ థియరీ వలన ఈ ఐఎన్సి ఫామ్ అయ్యింది. దానికి ఎవరు రిలేటెడ్, మోస్ట్ కామన్గా ఎవరు దానికి రిలేటెడ్గా ఉన్నారు, దానికి అసోసియేటెడ్గా ఉన్నారు అని చెప్పి ఈ క్వశ్చన్ అనమాట. ఆప్షన్స్ ఏమిచ్చాడు? ఏవో హ్యూమ్, దాదాబాయి నౌరోజీ, డబ్ల్యూసి బెనర్జీ, లార్డ్ డఫ్రిన్. ఇలా నలుగురు ఇచ్చారండి. ఓకేనా? అయితే ఈ సేఫ్టీ వాల్వ్ అంటే ఏంటో చూద్దాం. సేఫ్టీ వాల్వ్ మనకి 1857 రివోల్ట్ జరిగింది. ఎవరికి అగనిస్ట్గా? బ్రిటిష్ కంపెనీస్, ఈస్ట్ ఇండియా కంపెనీస్కి అగనిస్ట్గా జరిగింది. దాని తర్వాత వచ్చింది ఏంటి అని అండి? 1858లో మనకి గవర్నమెంట్ ఆఫ్ బ్రిటిష్ అంటే రాణి ఆధ్వర్యంలో మనకి మన ఇండియా అనేది పరిపాలించబడుతుంది. ఇంతకు ముందు ఉండేది ఏంటి? ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా పరిపాలించబడింది.
ఇప్పుడు డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ బ్రిటిష్ వాళ్ళు ఇండియాని పరిపాలిస్తున్నారు ఆఫ్టర్ 1857 రివోల్ట్ అకార్డింగ్ టు ద 1858 యాక్ట్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1858 యాక్ట్. ఆ యాక్ట్ ప్రకారంగా మనకి ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం జరుగుతుంది. అయితే మళ్ళీ ఇలాంటి రివోల్ట్ జరిగే అవకాశం ఉంది కదా, దాన్ని అడ్డగించడం కోసం ఒక గోడ లాంటి నిర్మాణమే మనకి సేఫ్టీ వాల్వ్ అని అంటారు. ఆ సేఫ్టీ వాల్వ్ ఐఎన్సి ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. అంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, అలానే ఇక్కడ ఇండియన్ పీపుల్ ఉన్నారు. ఈ పీపుల్కి దీనికి మధ్యన అనుసంధానంగా ఒక గోడలా ఉండేదే ఈ ఐఎన్సి. ఏమైనా ఇండియన్ పీపుల్ వాళ్ళ అన్నింటినీ, వాళ్ళ బాధల్ని, వాళ్ళ కష్టాలని ఏవైతే చెప్పుకున్నారో అవి మళ్ళీ వీళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి నినాదించడం, ప్రొటెస్ట్ చేయించడం, వాళ్ళకి పిటిషన్స్ ఇవ్వడం, ఇలాంటివన్నీ ఐఎన్సి చేసేదన్నమాట. అలా చేయడం ఐఎన్సి సేఫ్టీ వాల్వ్గా ఒక గోడలా, ఒక వాల్లా ఉంది అనమాట. అందుకే ఈ సేఫ్టీ వాల్వ్ని ఐఎన్సిని సేఫ్టీ వాల్వ్గా కూడా అంటారు. ఆ సేఫ్టీ వాల్వ్ థియరీ ఎలా వచ్చింది ఏంటి, కామన్గా ఎవరు దానికి అసోసియేట్ అయ్యారంటే ఐఎన్సిని ఎవరు ఫామ్ చేశారు అని అంటే ఏఓ హ్యూమ్ దాన్ని ఫామ్ చేశారన్నమాట. ఫార్మేషన్ ఆఫ్ ఐఎన్సి ఎవరు? ఏఓ హ్యూమ్ ఇన్ 1885 ఆ టైంలో చేయడం జరిగింది. అందుకు ఏఓ హ్యూమ్ ఈజ్ ద మోస్ట్ కామన్లీ అసోసియేటెడ్ విత్ సేఫ్టీ వాల్ థియరీ రిగార్డింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇదొక థియరీ అండి. అందుకు మనం అలా చెప్పుకున్నాం, థియరీ అనమాట. సేఫ్టీ వాల్వ్ అంటే ఏం లేదు, అదొక థియరీ. ఇలా బ్రిటిష్ వాళ్ళకి అలాగే ఇక్కడ ఇండియన్ పీపుల్కి మధ్యన అనుసంధానంగా, అంటే మధ్యలో ఉండేది ఐఎన్సి ద్వారా వీళ్ళు బాధలు చెప్పుకుంటే ఐఎన్సి వాళ్ళకి పిటిషన్స్, విజ్ఞప్తుల ద్వారా బ్రిటిష్ వాళ్ళకి చెప్పుకునేది. అలా వాళ్ళ బాధలు తీరుతాయని చెప్పి వాళ్ళు భావించేవాళ్ళు. అదే ఐఎన్సి. అలా ఫామ్ అయ్యింది ఐఎన్సి అనమాట. ఓకేనా? ఇది ఎవరు ఫామ్ చేశారు ఐఎన్సి? ఏవో హ్యూమ్. ఇది దీనికి సంబంధించింది. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, థర్డ్ క్వశ్చన్. ద సిథియన్స్ ఆర్ షకాస్ ఒరిజినల్లీ కేమ్ ఫ్రమ్ అని చెప్పి ఇచ్చారు. ఆన్సర్ ఈస్టర్న్ యూరప్, సెంట్రల్ ఆసియా, సౌత్ ఈస్ట్ ఆసియా, సౌత్ ఇండియా అని చెప్పి ఇచ్చారండి. ఇప్పుడు సెకులు లేదా షకాస్ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే మనకి ఇది ఇండియా అందాక అనుకోండి, ఇండియా అని. ఓకేనా? ఇక్కడ మనకి ఈ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఏరియాస్ మనకి ఇలా కనిపిస్తాయి. ఇక్కడ ఒక ఆఫ్ఘనిస్తాన్, ఇప్పుడు ఇది ఇలా పాకిస్తాన్ ఏరియాస్ కనిపిస్తాయి. ఇక్కడ మనకి ఈ షకాస్ అనేవాళ్ళు మనకి సెంట్రల్ ఏసియా. ఎక్కడ నుంచి అండి? సెంట్రల్ ఏసియా. ఎక్కడ నుంచి? ఇక్కడ ఈ సెంట్రల్ ఏసియా పార్ట్ ఉంటుంది. ఈ సెంట్రల్ ఏసియా ఇక్కడ నుంచి ఇలా ఈ ఆఫ్ఘనిస్తాన్, ఈ పాకిస్తాన్, ఈ దగ్గరలో నుంచి హిందూకుష్ మౌంటైన్స్ ఉంటాయి. ఈ ప్రాంతంలో హిందూకుష్ మౌంటైన్స్. ఏ మౌంటైన్స్ అండి? హిందూకుష్ మౌంటైన్స్. హిందూకుష్ మౌంటైన్స్లో బోలాన్ పాస్ అని ఉంటుంది. ఆ బోలాన్ పాస్ గుండా వచ్చి మన ఇండియాలోకి చేరారు ఈ సెకులు వచ్చి చేరారన్నమాట. ఎక్కడి నుంచి? సెంట్రల్ ఏసియా నుంచి అలా వస్తూ హిందూకుష్ మౌంటైన్స్ దగ్గరలో నుంచి బోలాన్ పాస్ ఉంటుంది. ఆ బోలాన్ పాస్ గుండా మన ఇండియాలోకి వచ్చారు. ఆ ఇండియాలోకి వచ్చే ముందు, ఈ ఇండియాలోకి ఎంటర్ అవుతున్నారు అనే దగ్గరలో ఇక్కడ ట్రైబ్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఒక ట్రైబ్, ఆ ట్రైబ్ పేరు యూచి. ఎవరండి? యూచి ట్రైబ్స్ అనమాట. ఆ యూచి ట్రైబ్స్ ఈ షకాస్కి మధ్యన ఫైట్ అయ్యింది. ఒక చిన్నపాటి యుద్ధం అయింది అనమాట. వార్. ఆ యుద్ధంలో ఈ షకులు ఓడిపోతారు. ఈ షకాస్ డిఫీట్ అవుతారనమాట, ఓడిపోతారు. డిఫీటెడ్ బై యూచి ట్రైబ్స్ గెలుస్తారు. ఇలా లాస్ట్ టైం అంతకు ముందు కూడా క్వశ్చన్ ఏమైనా ఇచ్చారంటే, షకులు ఇండియాకి వచ్చే ముందు ఏ తెగతో ఓడిపోయారు అంటే యూచి తెగతో ఓడిపోయారనమాట. యూచి ట్రైబ్స్ వీళ్ళ చేతుల్లో ఓడిపోతారు. దాని తర్వాత వాళ్ళు మెల్లగా హిందూకుష్ మౌంటైన్స్ నుంచి బోలాన్ పాస్లోకి వచ్చి మన ఇండియాలో చొరబడి మన ఇండియాలో ఒక రాజ్యాన్ని స్థాపిస్తారనమాట. అదే షకాస్. ఏంటండి? షకాస్. ఓకేనా? ఇది దీనికి సంబంధించింది. ఓకేనండి. నెక్స్ట్
నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ద స్కల్ప్చర్ ఆఫ్ బియర్డ్ మ్యాన్ అంటే గడ్డంతో ఉన్న మనిషి అనమాట, ఫౌండెడ్ ఇన్ మొహంజోదారో ఈజ్ మేడప్ ఆఫ్ విచ్ మెటీరియల్ అని చెప్పి ఇచ్చారండి. మేడప్ ఆఫ్ విచ్ మెటీరియల్. ఓకేనండి, ఇక్కడ ఆప్షన్స్ ఏంటి, బ్రాంజ్, టెర్రకోటా, కాపర్ అండ్ స్టోన్, ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అయితే ఒకసారి మొహంజోదారో గురించి చిన్నగా చెప్పుకొని అప్పుడు ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మొహంజోదారో ఇది హరప్పన్ సివిలైజేషన్ లేదా సింధు సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఈ సివిలైజేషన్లో ఒకనొక పెద్ద సిటీ ఏది అని అంటే మొహంజోదారో. ఈ మొహంజోదారోకే మౌండ్ ఆఫ్ డెత్ అని కూడా అంటారండి. మౌండ్ ఆఫ్ డెత్, మృతుల దిబ్బ అని కూడా అంటారు. మౌండ్ ఆఫ్ డెత్స్, మృతుల దిబ్బ అని కూడా ఒక అర్థం. ఈ మొహంజోదారోలో ద గ్రేట్ బాత్ ఉంటుంది. ద గ్రేట్ బాత్ దీనికి యునెస్కో హెరిటేజ్ సైట్ కూడా ఆ లిస్ట్లో కూడా ఉంది. 1980లో దాన్ని ఆ లిస్ట్లో చేర్చారనమాట. ఎప్పుడంటే యునెస్కోలో హెరిటేజ్ సైట్ దాంట్లో 1980లో చేర్చడం జరిగిందనమాట. గ్రేట్ బాత్, ద గ్రేట్ బాత్ ఎక్కడ ఉందండి, మొహంజోదారోలోనే ఉంది. మొహంజోదారోలో మనకి డాన్సింగ్ గర్ల్ ఒక ఐడియల్ కూడా దొరుకుతుంది అనమాట. డాన్సింగ్ గర్ల్ది అదేంటిది, బ్రాంజ్, కంచుతో చేశారనమాట, బ్రాంజ్తో చేసింది. అలానే మనకి గడ్డంతో ఉన్న బియర్డ్ మ్యాన్, గడ్డంతో ఉన్నాడు లేదా బియర్డ్ మ్యాన్ అంటాం. ఆ బియర్డ్ మ్యాన్ మనకి స్టియటైట్ అనే స్టోన్తో చేశారనమాట. స్టియటైట్ అనే స్టోన్తో చేయడం జరిగింది బియర్డ్ మ్యాన్. ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినవి ఇది. అలానే ఇక్కడ మనకి మెజర్మెంట్ రాక్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. మెజర్మెంట్ స్టోన్స్, మొహంజోదారోలో మెజర్మెంట్ స్టోన్స్ కూడా మనకి దొరుకుతాయి. ఓకేనండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మొహంజోదారో ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్లో ఉంది. మొహంజోదారో ఎక్కడ ఉంది, ప్రస్తుతానికి పాకిస్తాన్లో ఉంది. అలానే ఇది 1922లో ఆర్డి బెనర్జీ, ఎవరండి, ఆర్డి బెనర్జీ దీన్ని బయటికి తీశారు. దీన్ని కనుగొన్నది ఎవరు, మొహంజోదారో సిటీని 1922లో ఆర్డి బెనర్జీ కనుగొన్నారనమాట. ఓకేనా, ఇది ప్రధానంగా మొహంజోదారో గురించి చెప్పుకోవాల్సింది. అయితే బియర్డ్ మ్యాన్, గడ్డంతో ఉన్న ఒక మనిషి ఒక స్కల్ప్చర్ దొరుకుతుంది అనమాట. ఆ స్కల్ప్చర్ ఏ స్టోన్తో తయారు చేశారు, స్టియటైట్ అనే స్టోన్తో తయారు చేశారనమాట. స్టియటైట్. ఓకేనండి, ఈ స్టియటైట్ అంటే ఏంటిది, స్టోన్. ఇక్కడ ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు, బ్రాంజ్ కాదు, టెర్రకోటా కాదు, కాపర్ కాదు, స్టోన్ కరెక్ట్. ఇది కరెక్ట్, ఇది దీనికి సంబంధించింది. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద సన్ అండ్ సక్సెసర్ ఆఫ్ చంద్రగుప్త II అని చెప్పి ఇచ్చారు. చంద్రగుప్త II తర్వాత వాళ్ళకు వచ్చిన వాళ్ళ కొడుకు, చంద్రగుప్త II తర్వాత వాళ్ళ కొడుకు, దాడి వారసుడు ఎవరు అని చెప్పి దీని యొక్క అర్థం. ఓకేనండి, 5th క్వశ్చన్, ఎవరిచ్చారు, స్కందగుప్త, కుమారగుప్త, రామగుప్త, సముద్రగుప్త, ఇలా 4 పేర్లు ఇచ్చారు. అయితే ఎవరు అని అంటే ఫస్ట్ గుప్తాస్లోకి వాళ్ళ క్రొనాలజీ చూసుకుంటే ఆ గుప్తాస్ క్రొనాలజీలో చంద్రగుప్త II తర్వాత ఎవరు వచ్చారో మనం చెప్పేయచ్చు. ఫస్ట్ శ్రీగుప్త వస్తాడు. శ్రీగుప్త ఈయన ఫౌండర్ ఆఫ్ గుప్తాస్ డైనస్టీ ఫౌండర్ ఎవరు, శ్రీగుప్త. అలానే ఘటోత్కచ ఆయన తర్వాత చంద్రగుప్త I. ఈయన తర్వాత సముద్రగుప్త వస్తాడు. సముద్రగుప్త తర్వాత రామగుప్త వస్తాడు. రామగుప్త తర్వాత చంద్రగుప్త II. చంద్రగుప్త II తర్వాత కుమారగుప్త I. కుమారగుప్త తర్వాత స్కంద విక్రమాదిత్య వస్తాడండి. ఎవరండి, స్కంద విక్రమాదిత్య. ఈయన తర్వాత భానుగుప్త వస్తాడు. భానుగుప్త. ఈయన తర్వాత మనకి లాస్ట్ రూలర్ ఎవరు అని అంటే ఈయన తర్వాత వచ్చింది విష్ణుగుప్త. ఎవరండి, విష్ణుగుప్త. ఈయనే లాస్ట్ రూలర్. హర్షవర్ధనుడి చేతిలో ఓడిపోతాడనమాట ఈ గుప్తా రూలర్. విష్ణుగుప్త అనే రూలర్ హర్షవర్ధనుడి చేతిలో ఓడిపోతాడు. ఈయనే లాస్ట్ రూలర్ ఆఫ్ గుప్తా డైనస్టీ. ఓకేనండి, ఇప్పుడు మనకేంటి
చంద్రగుప్త 2 తర్వాత ఆయన కొడుకు వస్తాడు, ఆయన కొడుకు ఎవరు ఆయన అని చెప్పి అడిగారు. ఏమిచ్చాడు? చంద్రగుప్త 2 తర్వాత ఎవరు వచ్చారు? కుమారగుప్త 1. ఎవరండి? కుమారగుప్త 1. ఇక్కడ ఆప్షన్స్లో ఏముంది? సెకండ్ వన్ కుమారగుప్త 1. ఇది వీటికి సంబంధించిందండి. ఓకేనా? ఒకసారి ఏమేమి ఇచ్చాడో ఒకసారి బ్రీఫ్ చేసేసుకుందాం. మన గీతారహస్య అనే బుక్ ఎవరు రచించారు? బాలగంగాధర్ తిలక్. ఓకేనండి. మహాత్మా గాంధీ అయితే హిందూ స్వరాజ్, ద ట్రూత్ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్. అరబిందో ఘోష్ ద లైఫ్ డివైన్ అనే బుక్, అది డివైన్ లైఫ్ అనేది వేరు ఉంటుంది, ద లైఫ్ డివైన్, ఆ రెండు వేరు వేరండి. ద లైఫ్ డివైన్ అనేది రచించింది ఎవరు? అరబిందో ఘోష్. ఓకేనండి. గీతారహస్య ఎవరు రచించారు? బాలగంగాధర్ తిలక్. ఓకే, నెక్స్ట్ సేఫ్టీ వాల్వ్ని థీరీ ఎవరు మోస్ట్ కామన్లీ అసోసియేటెడ్ అంటే ఏఓ హ్యూమ్ ద్వారానే ఐఎన్సీ ఏర్పాటు అయింది. ఆ సేఫ్టీ వాల్వ్ థీరీ కూడా మోస్ట్ కామన్లీ ఆయనకే అసోసియేట్ అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ శకులు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి ఇచ్చారు. ఎక్కడి నుంచి అంటే మధ్య ఆసియా సెంట్రల్ ఆసియా నుంచి రావడం జరిగింది అనమాట. ఇక్కడ సెంట్రల్ ఆసియా నుంచి వస్తూ ఇలా వస్తున్నారు. ఇక్కడ యూచి ట్రైబ్స్ ఉంటారు, అక్కడ వాళ్ళ దగ్గర ఓడిపోయి తర్వాత హిందూకుష్ మౌంటైన్స్ నుంచి బోలాన్ పాస్ గుండగా మన ఇండియా లోపలికి వస్తారు అనమాట ఈ శకులు. తర్వాత ఒక చిన్న రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఓకేనండి. ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్ మొహంజోదారోలో బియర్డ్ మ్యాన్ ఉంటారు. ఆ బియర్డ్ మ్యాన్ ఏ రాయితో చేశారు? దేంతో తయారు చేశారు? బ్రాంజ్తోనా, టెర్రకోటానా, కాపరా, స్టోనా? స్టోన్. స్టియటైట్ అనే స్టోన్తో తయారు చేయడం జరిగింది. 1922లో ఆర్డి బెనర్జీ గారు మొహంజోదారోని గుర్తించారనమాట మొట్టమొదటిసారిగా. ఆవిడ కనుగొనడం జరిగింది. మౌండ్ ఆఫ్ డెత్స్ అని అంటారు. మొహంజోదారో అంటే ఏంటి? మౌండ్ ఆఫ్ డెత్. ద గ్రేట్ బాత్ అని కూడా ఉంటుంది, స్నానాల గది, స్నానాలు పెద్ద స్విమ్మింగ్ పూల్ లాంటిది ఒకటి ఉంటుంది అనమాట, ద గ్రేట్ బాత్ అంటారు. యునెస్కో హెరిటేజ్ సైట్స్లో, వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో 1980లో దీనికి వచ్చిందనమాట. ఆ లిస్ట్లో ఉంది, ఆ హెరిటేజ్ సైట్స్ లిస్ట్లో. తర్వాత డాన్సింగ్ గర్ల్ కూడా ఇందులో కనిపిస్తుంది అనమాట. మొహంజోదారోలో మనకి డాన్సింగ్ గర్ల్ బ్రాంజ్తో తయారు చేసింది అనమాట ఈ డాన్సింగ్ గర్ల్. అలాగే బియర్డ్ మ్యాన్ అయితే స్టియటైట్ స్టోన్. అదేంటండి? స్టోన్. నెక్స్ట్ చంద్రగుప్త 2 వాళ్ళ వారసుడు, వాళ్ళ కొడుకు ఎవరు అని చెప్పి అడిగారు. ఎవరు? స్కందగుప్త, కుమారగుప్త 1, రామగుప్త, సముద్రగుప్త. ఎవరండి? కుమారగుప్త. వీళ్ళ గుప్తుస్లో ఫస్ట్ రూలర్ ఎవరు? శ్రీగుప్త. తర్వాత ఘటోత్కచ, చంద్రగుప్త 1, సముద్రగుప్త, రామగుప్త, చంద్రగుప్త 2, కుమారగుప్త 1, స్కంద విక్రమాదిత్య, అలాగే భానుగుప్త, అలాగే లాస్ట్ రూలర్ విష్ణుగుప్త. హర్షవర్ధుని చేతిలో ఓడిపోయే రూలర్ ఎవరు అంటే విష్ణుగుప్త. ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి. మనకి చంద్రగుప్త 2 టైంలోనే ఫాహియాన్ అనే చైనా యాత్రికుడు కూడా వస్తాడు. ఫాహియాన్ అనే చైనా యాత్రికుడు కూడా చంద్రగుప్త 2 టైంలోనే ఈ గుప్త రాజ్యంలోకి వస్తాడనమాట. గుప్తుల కాలంలో ఏ రాజు కాలంలో ఫాహియాన్ వస్తాడు అంటే చంద్రగుప్త 2. వెరీ ఇంపార్టెంట్ అండి, మనకు చాలాసార్లు అడిగాడు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో. ఓకేనండి. ఇవి దీనికి సంబంధించినవి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.